నా ప్రభువు నువ్వు మరణించేంత వరకు తన అరచేతిలో చెక్కుకున్న నిన్ను చెరిపేవాడు కానీ కాదో. ఎంతమంది చూడండి, సుమారు ఈ భూమి మీద 750 కోట్ల మంది ఉన్నారు. 750 కోట్ల మంది ఉంటే ఆయన చేయి చూస్తే నువ్వే కనిపిస్తావు. ఆయన చేతిలో నిన్ను చెక్కుకున్నాడు. ఒకసారి ఆలోచించు, నిన్నెంతగా ప్రేమించాడు. యేసయ్యను అడిగి, ప్రభువా ఇంత పెద్ద ప్రపంచం కదా, నీ గుండెల్లో ఎవరున్నారు ప్రభు అంటే నువ్వే ఉన్నావు. ఇంకెవరు లేరా? నువ్వే ఉన్నావు. అంత మంచి హృదయంలో నీలాంటి నాలాంటి వాడు ఉండటం ఒక్కసారి ఆలోచించండి. అది యోగ్యమా? కాదు. అయినా నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాను అని ప్రభు సెలవిచ్చాడు. సహోదరి సహోదరులు, అడుగు యేసయ్యని, యేసయ్య నీ గుండెలు ఎవరున్నారు? నువ్వే ఉన్నావు. అదే సమయంలో యేసు అడిగాడు అనుకోండి, నన్ను అడిగావు, నేను చెప్పాను నా గుండె నిండా నువ్వే ఉన్నావు అని చెప్పాను, మరి నీ గుండెలో ఎవరున్నారు అని యేసయ్య నిన్ను అడిగితే ఏంటి సమాధానం? ఒక్కసారి ఆలోచించు. పరిశుద్ధుడైనటువంటి దేవుని గుండెల్లో పాపిష్టివాడివైన నువ్వున్నావే, మరి పాపిష్టివాడివైన నీ గుండెల్లో పరిశుద్ధుడైన దేవుణ్ణి రాణిస్తే ఏమవుతుందో తెలుసా? నువ్వు నేను పరిశుద్ధమయమైపోతాం, పరిశుద్ధులమైపోతాం, ప్రభు బిడ్డలుగా మారిపోతాం. అదే దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు తీర్మానం తీసుకో. ఉంటే క్రీస్తన్నా ఉండాలి, లేదా సైతానన్నా ఉండాలి. మధ్యస్థంగా ఉండే ఛాన్స్ లేదు.